నాకు పడిన ఈ శిక్షకి ప్రతీకారంగా పల్లవిని దాని అక్కని చంపినా తప్పులేదు. వాళ్ళని బదల్లో నరకమంటే ఏంటో చూపిస్తాను వాళ్ళకి. మీ దగ్గర బ్యాగ్ కొట్టించిన ఆ దొంగ ఎవరో తెలిసింది. వాడి చేత ఎవరి పని చేయించారో కూడా తెలిసింది. ఎవరు? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వదిన గారు. దేనికి వదిన గారు? పల్లవి విషయంలో. మాక్కూడా అత్తయ్య. పల్లవి మారినందుకు అమ్మా నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. పల్లవినిప్పుడు ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. పొగరబోతులా ఉండే అమ్మాయి ఇప్పుడు ఇంటికి తగ్గ ఇల్లాల్లా ఉంది. నా కోడలి ఎలా ఉండాలని కోరుకున్నానో అలాగే ఉంది. కమల్ పల్లవి ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఇప్పుడు తనలా ఉంది. అవనిలో ఉండే వినయం, పద్ధతి, మంచితనం అవన్నీ ఇప్పుడు పల్లవిలో కూడా చూస్తున్నాను వదిన గారు. అవును వదిన గారు, తన కట్టు బొట్టులో కూడా చాలా మార్పొచ్చింది. మీరన్నట్టు ఇప్పుడు చాలా పద్ధతిగా ఉంది. అమ్మా, డబ్బులమ్మా. ఏ ఇచ్చేదాకా ఆగలేవా? ఇదిగో తీసుకో. 100 చిల్లర లేవమ్మా. అవసరం లేదు, నువ్వే ఉంచుకో, పండగ చేసుకో. ఆటోకు 400 అయితే 500 ఇచ్చావేంటే? రిచ్ గెటప్ లో ఉన్నప్పుడు రిచ్గానే బిల్డప్ ఇవ్వాలి, లేకపోతే పరువు పోద్ది. అవునా? బిల్డింగ్ లేకపోయినా బిల్డప్లు ఇవ్వడం రావాలి. ఇదిగో కళ్ళజోడు కూడా పెట్టుకో. ఇట్లాంటివి మెయింటైన్స్ ఎత్తేనే మనం ఇంకా రిచ్ కనిపిస్తాం. పదా. ఆగాగు, ఈ గెటప్ ఎందుకే నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పెద్ద పెద్ద చోట్లకు వచ్చినప్పుడు హై క్లాస్ గా ఉండాలి, లేకపోతే సీపుగా చూస్తారే. అది నిజమేనే. ఇంతకీ మనం ఎవరిని కలవడానికి వచ్చినట్టు? దిగబోతూ లోతెందుకు, తినబోతూ రుచెందుకు అంటారే, నువ్వే చూస్తావుగా. ఓహో, సర్ప్రైజా? అదే మరి. లోనికెళ్ళాక సంటి పిల్లల్ని ఎత్తుకెళ్లేలాగా దొంగ సూపులు చూడకు. చూసే వాళ్ళకి మన మీద అనుమానం వచ్చేత్తది. అయ్యో, అలవాటైపోయిన చూపులే సడన్ గా ఎలా మారిపోతాయి? కళ్ళజోళ్ళెట్టుకున్నాం కదా, ఎవరు చూసినా ఎదుటోళ్ళకి కనపడదులే. నిజమే. మనం మామూలుగా ఉన్నప్పుడు చూస్తే దొంగ సూపులు అనుకుంటారు, ఈ గెటప్పుల్లో ఉన్నప్పుడు చూస్తే అబ్జర్వేషన్ అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావే. రిచ్ గా ఉన్నప్పుడు ఏం చేసినా రిచ్ రిచ్ గా ఉంటది. ఇప్పుడు లైన్లోకి వచ్చావు, పద. ఇలాంటి ప్లేస్ కి వచ్చినప్పుడు టైంకి వెళ్ళాలి, లేకపోతే మనల్ని కలవాలనుకున్న వాళ్ళకి కోపం వస్తుంది. నమస్తే మేడం. ఒకప్పుడు డబ్బుల కోసం గొడవలు చేసేది, ఇప్పుడు తన ఆశయం తప్ప డబ్బు ముఖ్యం. ఆ రోజు మీరు అశ్వినికి ఇచ్చే డబ్బులు కొట్టేమన్నారు. మీరు చెప్పినట్టే మీరు వాడికిచ్చిన డబ్బులు కొట్టేశాను. ఇదిగోండి మేడం. చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేసావు. గుడ్. చెప్పిన పని కరెక్ట్ గా చేస్తే చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారని నాకు తెలుసు మేడం, అందుకే రిస్క్ చేశాను. మేం చేసేది కూడా రిస్కే కదా మేడం. అవునవును, తన చేసిన దానికన్నా మేం చేసింది డబుల్ రిస్క్. చెప్పింది కరెక్ట్ గా చేసినందుకు 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. థ్యాంక్స్ మేడం. మీకు కూడా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ బ్యాగ్ తీసుకెళ్లి నా రూమ్ లో పెట్టు. అలాగే మేడం. ఒకప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించేది, ఎవరు ఎలా ఉంటే నాకేంటని స్వార్థంతో ఉండేది.
ఇప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన బాబు ప్రాణాలని ఆ రోజు కాపాడింది. ఆ రోజు మీ సొంత ఇంట్లో బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిపోమన్నారు మేడం? చైల్డ్ సెంటిమెంట్ అనేది అన్ని సెంటిమెంట్స్ కన్నా చాలా పవర్ఫుల్. ఆ వాళ్ళందరూ నేను పూర్తిగా మారిపోయినట్టుగా నమ్మడం కోసమే బాబుని కాపాడినట్టుగా చైల్డ్ సెంటిమెంట్ ని వాడుకున్నాను. రావద్దు, వెనక్కి వెళ్ళు. ఆ రోజు నేను బాబుని కాపాడిన దగ్గర నుంచి మా వాళ్ళందరి దృష్టిలో ఒక దేవతనైపోయాను. వని అక్క, బాబుకి పునర్జన్మనిస్తే నువ్వు బాబుని కాపాడి మరో జన్మనిచ్చావు పల్లవి. ఆ రోజు నుండి మా వాళ్ళందరూ నన్ను ట్రీట్ చేసే విధానమే మారిపోయింది. మా ఫ్యామిలీ దృష్టిలో నేను అక్కడున్నాను. దానికోసమే చైల్డ్ సెంటిమెంట్ ని వాడుకున్నాను. మేము డబ్బుల కోసమే చంటి పిల్లల్ని కిడ్నాప్ చేశాం మేడం. మీరు మీ రేంజ్ని చూపించుకోవడానికి చంటి పిల్లోని వాడుకున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. నాలాంటి తెలివైన వాళ్ళు చంటి పిల్లల్ని కాదు, చిత్తు కాగితాల్ని కూడా కరెన్సీ నోటుగా వాడుకుంటారు. అబ్బో, నేను గ్రేట్ అన్నట్టుగా మా ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించగలిగాను. మీలాంటి తెలివితేటలు మాకు కూడా ఉండుంటే బాగుండేది మేడం. తెలివితేటలు అందరికీ ఉండకూడదు. ఉంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి తేడా లేకుండా పోతుంది. అసలు మీరు మమ్మల్ని ఇలా రిచ్ గెటప్లో ఎందుకు రమ్మన్నారు మేడం? నేను మీతో మాట్లాడేది పొరపాటునెవరైనా చూస్తే దొంగలతో కిడ్నాపర్స్ తో మాట్లాడుతుందేంటి అని నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకపోవడం సరే, ఎక్కడో ఆ చోట కలిసుంటే సరిపోయేదానికి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? డేరింగ్లు, కమిషన్లు, పర్సంటేజ్లు, సెటిల్మెంట్ లాంటివి 90% ఇలాంటి ప్లేసుల్లోనే జరుగుతుంటాయి. వాళ్ళకి తీసుకోండి మేడం. నచ్చినంత తాగండి. ఫ్రీగా వచ్చింది కదా అని కింద పడిపోయేంత వరకు తాగొద్దు. ఎంజాయ్. చియర్స్. బేరర్, ఇంకోటి తీసురా. తెల్లవారక ముందే లేవటం, పూజలు చేయడం, అందరికీ కాఫీలు ఇవ్వటం, అబ్బబ్బబ్బబ్బా, ఇదంతా చూస్తుంటే నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుందొదినా. మీ అక్క అవని నీకు హెల్ప్ చేశానని ఫీల్ అవుతుంది. దానికి నువ్వేమంటావు? అక్క తొక్క. నాకు హెల్ప్ చేశాను అనుకుంటూ తెగ్గ ఫీల్ అయిపోతుంది. తను నాకు హెల్ప్ చేయటం కాదు, నేనే తెలివిగా తనని ఫోన్లు చేశాను. పిచ్చి అవని. పాపం ఆ అశ్విన్ తనని బ్లాక్మెయిల్ చేసినందుకు చాలా అంటే చాలా టెన్షన్ పడింది. నేను పల్లవికి డబ్బులిచ్చి ఆ అశ్విన్ ప్రాబ్లం లేకుండా చేయటం వల్ల ఈ రోజు పల్లవి ఇంత హ్యాపీగా ఉండగలుగుతుంది. నువ్వు అశ్విన్ని మోసం చేశావా? ఎలా? నేను చేసిన తప్పుకి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ అశ్విన్ గాన్ని అవనిని ఉపయోగించుకుని పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను. అగో, ఏయ్ పల్లవి, నన్నే జైలుకి పంపిస్తావే? నీ సంగతి చూస్తాను. వాడికి ఈ రోజు జైలు శిక్ష పడింది. 6 ఏళ్ల వరకు బయటికి రావడం. నాకు వాడి టార్చర్ లేకుండా వాణ్ణి వాడుకున్నాను. నేను మారిపోయానని
అవని నన్ను నమ్మడం వల్లే నేను ఎవ్వర్నీ చేయి చాచి అడుక్కునే అవసరం లేకుండా. తీసుకోమ్మా. ఏంటిది? 2 కోట్ల చెక్కమ్మా. ఇది మీ నాన్నిస్తున్న మొదటి ఇన్వెస్ట్మెంట్ అనుకో. ఆ విధంగా నాకు అవసరమైన డబ్బు నా చేతికి వచ్చేలా చేసుకున్నాను. నేను మారినట్టు నటించి అశ్విని గాడి పీడ వదిలించుకున్నాను. నేను మారినట్టు నటించి మా కుటుంబం అందరి నమ్మకాన్ని సంపాదించాను. 10 లక్షలు కావాలని అడిగితే నేను అడగకుండానే మా డాడ్ 2 కోట్లిచ్చారు. ఇదంతా నేను మారినట్టు నటించడం వల్లే. పాపం ఆ పిచ్చి అవనికి ఇవన్నీ తెలియదు కదా. పాముకి పాలు పోసి పూజ చేసినంత మాత్రాన కాటేయకుండా ఉంటుందా చెప్పు? ఈ పల్లవి కూడా అంతే. నా యాక్షన్ మారుతుందేమో కానీ నా క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. నీ టార్గెట్ ఏంటే? అవనిని, ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయటమే నా టార్గెట్. అది కూడా పూర్తి చేస్తాను. మొన్నటి వరకు పల్లవి నా చెల్లెలు అన్న ఫీలింగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు పల్లవికి నేను అక్కనని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందత్తయ్య. ఈ రోజు నుంచి ఈ ఇంటిని అల్లాడిస్తాను. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నీ ఫ్రెండ్స్ అందరినీ కలిసావా? కలవాల్సిన వాళ్ళందర్నీ కలిశాను. సెటిల్ చేయాల్సినవన్నీ సెటిల్ చేసేశాను. సెటిల్ చేయడం ఏంటి? అదే అక్క, నా ఫ్రెండ్ చాలా ప్రొఫెషనల్. తనకి అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పాను కదా. తను అడిగిన అమౌంట్ ఇచ్చేశాను. దాని గురించి సెటిల్ చేశాను అని అంటున్నాను. ఓ అదా. ఇంతకీ ఏం ఐడియాలు చెప్పింది? 2-3 చెప్పింది. బానే ఉన్నాయి కానీ ఇంకా ది బెస్ట్ కావాలనుకున్నాను. ఆలోచించుకొని చెప్తాను అంది. ఓ గుడ్. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తోంది. ఎక్కడి నుంచో తెలీదు. డ్రింక్ స్మెల్ రాకుండా మౌత్ ఫ్రెషనర్ వేసుకున్నానే, అయినా కూడా దీనికి మందు స్మెల్ వచ్చేసినట్టుంది. నేనే ముందు కవర్ చేసుకుంటూ పెట్టా. అవునక్క, ఏదో ఆల్కహాల్ స్మెల్ వస్తుంది కదా? అవును, అలాంటి వాసనే. ఇప్పటి వరకు లేదు, సడన్ గా ఇప్పుడే స్టార్ట్ అయింది. 6 పెగ్గులు తాగాను, రాకుండా ఉంటుందా? అక్క, నాకు అర్థమైందక్క. ఆ స్మెల్ నా దగ్గర నుంచే. ఇదే అది. నా ఫ్రెండ్ వద్దన్నా వినకుండా కొత్త ఫ్లేవర్ అంటూ నా శారీ మీద తను వేసుకునే పర్ఫ్యూమ్ స్ప్రే చేసింది. ఈ ఆల్కహాల్ వాసన ఇదే అక్క. అలాంటి వెగటు వాసన వచ్చే చెత్త ఫ్లేవర్స్ కూడా వాడతారా? దాని టేస్ట్ అంత వరస్ట్ గా ఉంది. మరి ఇది పర్ఫ్యూమ్ అని చెప్పకపోతే నిజంగానే నేను డ్రింక్ చేశానని అనుకుంటారు అందరూ. అంతే కదా మరి. అక్క, వామిటింగ్ వచ్చేలా ఉంది. నిజంగానే నాకు అలాగే ఉంది. నేను తాగిన మందు వాసనకే నీకు వామిటింగ్ వస్తే, నేను మారిపోయినట్టుగా నటించిన విషయం తెలిస్తే నీకు డెఫినెట్ గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఆ బ్యాగ్ ఏంటి పల్లవి? అది చెప్తానక్క. ముందు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలక్క.
తర్వాత ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. పాపం ఏం తిన్నావో ఏంటో. దేవనే తిందో గాని ఆ సారీ మార్చుకొని రావా? నేను మారినట్టుగా నటించినందుకే నేను అనుకున్నది సగం వర్కౌట్ అయింది. మిగతా సగం వర్కౌట్ అవటానికి నువ్వు, బావగారు, మీ ఇద్దరితోనే స్టార్ట్ చేస్తాను. ఈ పల్లవి నువ్వనుకున్నంత మంచిది కాదు, వైకురాలు అంతకన్నా కాదు. మొత్తం ఫ్యామిలీ అందర్నీ నమ్మించగలిగిన మాయ లేడీ. అవని, పల్లవి ఉదయం అనగా వెళ్ళింది. ఎక్కడుందో ఏంటో ఒకసారి పల్లవికి ఫోన్ చేయమ్మా. పల్లవి వచ్చింది అత్తయ్య. పల్లవి, పల్లవి. వచ్చావా? వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఇప్పుడే కదా అమ్మమ్మ వచ్చింది. తను తిన్నదో లేదో, ఏదైనా తిన్నాక తర్వాత మాట్లాడుకోవచ్చు. బాగా అలసిపోయినట్టుగా నీరసంగా కనిపిస్తున్నావు. ఇప్పుడే తీసుకొస్తాను. పల్లవి, నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. రామ్మా, కూర్చో. కూర్చో. ఇప్పుడు నేనిచ్చే షాక్కి అవని పని అవుట్. అక్కా, అక్కా. ఏంటి పల్లవి? బ్యాగ్ ఏంటి? నువ్వు బావగారికి తెలియకుండా ఎఫ్డీ బ్రేక్ చేసావు కదా. ఆ విషయం బావగారికి తెలియకముందే నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి ఎఫ్డీలో వేసేయక్క. నువ్వు 2 రోజుల క్రితం ఎఫ్డి బ్రేక్ చేసావు కదా. నాకు చెప్పకుండా ఎఫ్డి బ్రేక్ చేసి 20 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని రోజులు నువ్వు మారిపోయినట్టు నటించింది డబ్బు కోసం అన్నమాట.